ఉన్నత చైతన్యంలోకి కదులుతున్నాము. మీరు మీ పూర్ణాత్మలాగా అయ్యే కొద్దీ చాలా ఉన్నత చైతన్య స్థితులు అనుభవంలోకి వస్తాయి. సహజంగానే మీలో పెరిగిన గమనికతో, శ్రద్ధతో, ఎరుకతో ఈ స్థితులు లభిస్తాయి. ఉన్నత పరిధులతో అనుసంధానం అవ్వడం ద్వారా మీ సామర్థ్యం పెరిగి భూపరిధిలోనే కాకుండా ఇంకా అనేక పరిధులలో ఉండగలుగుతారు. మీరు ద్రవస్థితికి ఎదిగి ఏదైనా జరగడానికి అవకాశం ఉందని నమ్మాలి. తెలియని దానిని పరిశోధించడానికి మీరు ఓపెన్ మైండ్గా ఉండాలి. మీరు మీ పూర్ణాత్మగా మారే కొద్దీ సైకిక్ మనసు లేక ఆత్మకు సంబంధించిన టెలిపతి, క్లెయిర్వోయంట్ దృష్టి సామర్థ్యాలు, గత జన్మల జ్ఞాపకాలు అనుభవాలుగా వస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ సామర్థ్యాలు వృద్ధి చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ సామర్థ్యాలు మీ ఎదుగుదలతో ఒక భాగం అవ్వచ్చు. చైతన్య స్థితికి ఎరుకతో మీరు వాటిని పొందవచ్చు లేక సహజంగా ఎదిగే కొద్దీ జరిగేవి అనుభవంలోకి వస్తాయి. మీ ఎరుకను పెంచుకోవడం ద్వారా ఉన్నత చైతన్యంలో అభివృద్ధి చెందే నైపుణ్యాలు అన్నీ స్పృహతోనే పొందవచ్చు. మీరు చేసే ప్రతి పనికి ఎన్నో స్థితులు ఉంటాయి. కానీ మీరు సామాన్యంగా ఒకే రకమైన ఆసక్తిని కనబరుస్తారు. మామూలుగా మీ ఎరుకతో జరిగేదాన్ని ఎంతో ఎక్కువ మీ చుట్టూతా జరుగుతున్నది మీరు ఎక్కువగా గమనిస్తూ ఎరుకతో ఉంటే మీ చుట్టూతా యుక్తిగల శక్తులు ఉన్నాయని గ్రహిస్తారు. అవి ఎప్పుడు ఉన్నాయి. మీ వాస్తవాన్ని మార్చుకోవడానికి మీరు వాటితో కలిసి పనిచేయవచ్చు. ఎరుకతో ఒకేసారి ఎన్ని స్థితులతో ఉండగలుగుతున్నారు? మీ శ్వాసని, మీ ఆసనాన్ని, మీ ఆలోచనల్ని, ఎమోషన్స్ని, కండరాల కదలికల్ని, గదిలోని శబ్దాలను, మీ శరీరంపై ఉన్న బట్టల ఉనికిని, మీ చుట్టూతా ఉన్న వాసనలను అన్నీ ఒకేసారి గుర్తించగలుగుతున్నారా? మీ శరీరాన్ని దాటి మీ శక్తి ఎంత దూరం వ్యాపిస్తుంది అనే విషయాలను గమనించండి. మీ చుట్టూతా ఉన్న ఘనమైన శక్తులను గ్రహించటానికి మీరు ఎంత గొప్ప సామర్థ్యంతో ఉన్నారు అనేది తెలుసుకోండి. మీరు ఎక్కువ ఎరుకతో ఉండే కొద్దీ మీ పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తికి స్పృహల్లో లేనటువంటి విషయాలను కూడా ఆపాదించవచ్చు. మీకు స్పష్టమైన కలలు రావచ్చు. మీ జీవితం గురించి సమాచారాన్ని మరి మార్గాన్ని చూపే కలలు రావచ్చు. మీ ఎరుక పెరిగే కొద్దీ మీరు ఇంతకు ముందు జీవించిన జీవితాలు, పునర్జన్మలు గుర్తుకు రావచ్చు. జరుగుతున్నవి, జరిగిపోయినవి గుర్తుకు రావచ్చు. ఉదాహరణకు ఎవరైనా కొత్తగా కలిసినప్పుడు వారిని చూసిన వెంటనే ఇష్టపడతారు. ఇంతకుముందే వారు మీకు తెలిసినట్లుగా అనిపిస్తుంది. మీరు ఎక్కడికో వెళతారు. ఆ ప్రాంతంలో మీరు ఇంతకుముందు నివసించిన ఫీలింగ్ వస్తుంది. మీరు పూర్ణాత్మగా అయ్యే కొద్దీ మీ సైకిక్ సామర్థ్యాలు ఎక్కువగా ఎరుకతో ఉంటారు. మీకు తేలిన వాటి గురించి ఎలా తెలుస్తుందో అర్థం కాదు. ఇతరులు మాట్లాడకముందే వారు ఏమి మాట్లాడతారో చెబుతారు. ఒక్కొక్కసారి వారు మాట్లాడే వాక్యాన్ని కూడా పూర్తి చేస్తారు. జరగబోయే దానిని పసిగడతారు. అది అలానే జరుగుతుంది. మీరు ఎవరి గురించో ఆలోచిస్తారు. తర్వాత తొందరలోనే వారి నుండి పిలుపు వస్తుంది. మీకు ఎవరో తెలియని వాళ్ళ గురించి సమాచారం అందుతుంది. తరువాత ఆ సమాచారం సరైనదే అని తెలుస్తుంది. ఈ విధంగా సమాచారం ఎల్లప్పుడూ మీకు లభిస్తూనే ఉంటుంది. మీరు ఎదుగుతూ మీ పూర్ణాత్మ ఎరుకతో పొందగలిగితే అప్పుడు దేనినైనా గుర్తించగలుగుతారు. ఈ ఎరుక మిమ్మల్ని ఎక్కువ స్పృహతో ఉండేటట్లు చేసి మీ ఆలోచనలను ఎలా ఉన్నాయో గమనించుకునేలా చేస్తూ మీ చుట్టూతా జరిగేదంతా తెలుసుకునేలా చేస్తుంది. మీ పూర్ణాత్మ యొక్క పెరుగుతున్న ఎరుక, స్పర్శ జ్ఞానము వలన క్లెయిర్వోయంట్ దృష్టి, టెలిపాథిక్ మరి సైకిక్ సామర్థ్యాలు పెరుగుతాయి. దీని వలన ప్రాపంచిక విషయాలలో వ్యక్తిగతమైన శక్తి, అనేక శాస్త్రాల నైపుణ్యం పెరుగుతుంది. చాలా పెరిగిన చైతన్యం వలన ఈ వాస్తవంలోనే సహజంగా ఎక్కువ శక్తితో ఆపరేట్ అవ్వగలుగుతారు. ఒకనాడు రహస్యాలుగా అనిపించినవి ఇప్పుడు చైతన్యంలో ఎలా సృష్టించవచ్చో తెలుస్తుంది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలుగుతారు. కేంద్రీకృతమైన సమాన స్థితిలో ఉండి మీరెవరో తెలుసుకోండి. పాజిటివ్ శక్తిని మీ చుట్టూతా పెంచుకోండి. మీరు ఈ సామర్థ్యాలను ఎలా ఉపయోగిస్తారు అనే దాని మీద ఆధారపడి మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహాయపడతాయి. ఇతరులకు సేవ చేయడానికి, శక్తివంతం చేయడానికి, మీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి సాధనలుగా ఉపయోగపడతాయి. ఈ సామర్థ్యాలను ఇతరులను అదుపులో ఉంచడానికి వాడాలంటే అవి మీ ఎదుగుదలకు సహాయపడవు. మీరు మీ అహంకారాన్ని పెంచుకోవడానికి లేక అటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉపయోగపడవు. ఈ సామర్థ్యాలు అన్నీ మీ ఎదుగుదలకు సాధనలుగా ఉపయోగపడతాయి. మీరు మీ పూర్ణాత్మగా మారే కొద్దీ మీ క్లెయిర్వోయంట్ సామర్థ్యాలు పెరుగుతాయి.
క్లెయిర్వోయంట్ సామర్థ్యాలు స్పర్శ, చూడటం, వినటం వంటివి. ఇవి భౌతిక స్పర్శ జ్ఞానాల ద్వారా అందనివి. ఈ యుక్తిగల శక్తులకు ఎక్కువ స్పర్శతో ఉంటారు. మీలో చాలామంది క్లెయిర్వోయంట్ దృష్టి అనుభవంలోకి వచ్చింది, కానీ దానిని ఏమంటారో తెలీదు. ఉదాహరణకు మీరు ఎవరివైపైనా చూసినప్పుడు అతను లేక ఆమెలో ఏదో తప్పుందని మీ సహజ జ్ఞానాన్ని తెలుస్తుంది. మీరు ఎవరినైనా అంటుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ చేతులు వెనక్కు లాక్కుంటారు. మీ చేతులు కదిల్చిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క శక్తి ఒక చోట నుండి వేరొక చోటుకి విడుదల చేయటం జరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు కదిలే శక్తి మూలంగా చేతులు కుదుపుతూ సైగలు చేస్తుంటారు. కొన్నిసార్లు భౌతికంగా అనారోగ్య లక్షణాలు బయటపడకముందే మీరు ఆ అనారోగ్యాన్ని గుర్తించగలుగుతారు. ఇతరుల భౌతిక, ఎమోషనల్ మరియు మెంటల్ బాడీస్ స్పర్శించగలుగుతారు. వారి శక్తి నమూనాలతో సమతాస్థితి లేకపోవటాన్ని కూడా గమనిస్తారు. కొంతమంది తమ దివ్య చక్షులతో ఇతరుల శక్తిలో ఉన్న లోపాలను గుర్తిస్తారు. కొంతమంది ఎక్కువ సాంద్రతతో ఉన్న ప్రదేశాలు కలిగిన శరీరాలతో లేక చీకటిగా ఉన్న ప్రదేశాలు కలిగిన కాంతిహీనమైన శరీరాలతో ఉండటాన్ని చూస్తారు. ఈ ప్రదేశాలు అనారోగ్యానికి గుర్తులు లేక ఇతరుల నుండి తీసుకున్న శక్తి నమూనాలు వారితో సమతా స్థితిలో ఉండకపోవటాన్ని గమనిస్తారు. మీరు ఎదిగే కొద్దీ మీ సొంత శక్తి వ్యవస్థ గురించి మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కోసం శక్తితో ఎలా పనిచేయాలనేది నేర్చుకుంటారు. అలాగే మీ శరీరానికి కావలసిన ఆహారాన్ని మార్చుకోవడం నేర్చుకుంటారు. శక్తితో పనిచేయడం ద్వారా మీతో మీరే నాటకీయమైన పరిణామాలు సృష్టిస్తారు. శక్తితో పనిచేయడం ద్వారా మీ క్లెయిర్వోయంట్ దృష్టి అభివృద్ధి చెందడం మొదలవుతుంది. మీ శక్తి శరీరాల్లో పనిచేయగల సామర్థ్యం లభిస్తుంది. మీ ఊహాశక్తిని నమ్మటం ద్వారా సరదాగా, పరిశోధనగా, సృజనాత్మకంగా ఉండగలుగుతారు. ఉదాహరణకు, మీకు జలుబు చేసిందని భావించినప్పుడు మీ ఆరాను మీరు చూస్తున్నట్లు నటించండి. మీ చుట్టూతా ఉన్న మీ శక్తి శరీరం బయటకు పొడిగింపబడుతుంది. అది కనబడలేదు అని బాధపడవద్దు. మీ దివ్యచక్షులతో నటించండి. ఏదైనా అనారోగ్యం లేదా బాధ కలిగినప్పుడు కొంతమంది తమ శక్తి క్షేత్రాలు పాడైనట్లుగా ఊహిస్తారు, లేదంటే శరీరము తమ శరీరానికి చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. కొంతమంది రంగులు గుర్తించగలుగుతారు. మీ శక్తి క్షేత్రం విస్తృతమవుతున్నట్లుగా, ఎంతో అందంగా సమతాస్థితిలో ఉన్నట్లు ఊహించండి. ఇంకా అందంగా ఉండటానికి రంగులు అద్దండి. ఈ ప్రదేశానికి కాంతిని పంపండి. మీరు షిఫ్ట్ని ఫీల్ అయ్యే వరకు అలా చేస్తూనే ఉండండి. అతి స్వల్పమైన మార్పులను కూడా గమనించగలిగితే మీ సామర్థ్యమే మీ సృష్టికి కీలాగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరే అభినందించుకోండి. భౌతికంగా వచ్చే మార్పు 1 లేక 2 సెకండ్లు ఉంటుంది. ఏ మార్పు అయినా సరే అది మీరు సరైన దారిలో ఉన్నారనటానికి గుర్తు. మీరు ఏమి చేస్తున్నా అది మీ శక్తి మీద పనిచేస్తుంది. ఒక ఆయనకు గొంతులో పుండు వచ్చింది. అతను పాటలు పాడేవాడు. అతను ఒక ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. ప్రదర్శన సమయం దగ్గరకు వస్తుంది. అతనికి తన కంఠస్వరాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అతను తన ఊహాశక్తిని ఉపయోగించి కాంతి చారలను ఏర్పరిచాడు. కొన్ని చారలు బాగా దగ్గరకు వచ్చినట్లుగా బాధను ఫీల్ అయ్యాడు. అందుకని ఈ కాంతి చారలను బయటకు లాగుతున్నట్లు ఊహించి తీసివేశాడు. ఎక్కువ బాధ అనిపించడంతో ఆ విధమైన ఊహను ఆపేశారు. అతను శక్తితో జరిగిన పనిని నమ్మలేదు. ఏ రకమైన ఫలితాలు వస్తాయో అని ఫీల్ అయ్యాడు. కానీ వెంటనే వచ్చిన మార్పులు అతనికి ధైర్యాన్నిచ్చాయి. అప్పుడు అతను ఇంకా ఎక్కువ చారలను ఊహిస్తూ అవి చాలా సున్నితంగా ఉన్నాయనుకుంటూ కాంతిని పంపాడు. అతని గొంతు మంచిగా ఉన్నట్లు ఫీల్ అయ్యాడు. రాత్రి చాలాసార్లు లేచి తన ఊహాశక్తిని ఉపయోగిస్తూ గొంతులోని పుండుతో పనిచేస్తూ ఉన్నాడు. చాలాసేపటికి కానీ చాలా బాగున్నాను అన్న రాలేదు భావన తరువాత రోజు అతను లేచేటప్పటికీ గొంతులో పుండు పూర్తిగా పోయింది. ఉన్నత చైతన్యం యొక్క శక్తులతో అభివృద్ధి పరుచుకున్నట్లయితే మీరు విశ్వశక్తి ఎక్కువగా గ్రహించగలుగుతారు. మీ నమ్మకాలు, ఆలోచనలు మారుతాయి. పదార్థాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం పెరిగి భౌతికంగా ఫలితాలు పెరుగుతాయి. ఇతరులను ప్రభావితం చేయగలమే కాకుండా గొప్ప నైపుణ్యంలో విషయాలు ఒక్కసారిగా మీ బాధ్యత పెరిగినట్లు భావిస్తారు. టెలిపతి, క్లెయిర్వోయంట్, సైకిక్ సామర్థ్యాలు పెరుగుతాయి. ఇవన్నీ శక్తులు. మీరు ఇతరులకు స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇచ్చి వారు ఉన్నతమైన బుద్ధిని చేరుకోవడానికి సహాయం చేయగలుగుతారు. ఖచ్చితమైన మార్గంలో మీరు వీటిని అభివృద్ధి పరుచుకొని
ఇతరుల కోసం కూడా తీవ్రంగా శ్రమించాలి. ఉన్నత చైతన్యంలోకి కదులుతున్నాము. ధ్యానము మీ సామర్థ్యాలు అభివృద్ధి చెందటానికి, ఉన్నత పరిధులలోని శక్తులను స్పర్శించటానికి, దివ్యాక్షును ఉత్తేజపరచడానికి, ఆధ్యాత్మికమైన క్రౌన్ సెంటర్ను ఉత్తేజపరచడానికి ఈ ధ్యానము ఉపయోగపడుతుంది. స్టెప్స్: సౌకర్యంగా కూర్చోండి. గదిలో వచ్చే శబ్దాలను వచ్చిపోయే శ్వాసకు ఎరుకతో ఉండండి. శ్వాస లోతుగా 3 సార్లు తీయండి. మీ శరీరము సౌకర్యంగా విశ్రాంతి పొందిన తరువాత మీ హృదయ స్పందనను, నాడిని గమనించండి. మీరు మీ పూర్ణాత్మ యొక్క కాంతితో కలిసిపోతున్నట్లుగా ఊహించండి. మీ పూర్ణాత్మలాగా మీరు కూడా ఎమోషనల్ శరీరం మీద కేంద్రీకరించండి. మీ భౌతిక శరీరం మీద మీ ఎమోషనల్ శరీరం ఒక పొరలాగా ఉందని ఊహించండి. మీ పూర్ణాత్మలాగే మీరు కూడా ఎమోషనల్ శరీరాన్ని భౌతిక శరీరానికి దూరంగా లాగాలి. అది స్వచ్ఛంగా ద్రవస్థితిలో మెరుస్తూ ఉండే వరకు అలా చేయాలి. మీ నెత్తి మీదున్న ఆధ్యాత్మిక కేంద్రాన్ని పద్మముగా ఊహించుకోవాలి. మీరు ఎదుగుతూ పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క రేకు తెరుచుకుంటూ ఉంటుంది. ఇలా 1000 రేకులు విచ్చుకోవాలి. అన్ని రేకులు విచ్చుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో ఊహించండి. ప్రస్తుత స్థితిలో పద్మములు ఎలా ఉందో చూడండి. ఎన్ని రేకులు విచ్చుకున్నాయో చూడండి. చాలా రేకులు తేలికగా, సున్నితంగా, ఓపెన్గా అవుతున్నట్లు ఊహించండి. అవి ఓపెన్ అయ్యే కొద్దీ మీ చుట్టూతా ఉన్న ఆధ్యాత్మిక శరీరం ప్రకాశిస్తుంది. తర్వాత మీ చుట్టూతా కాంతి గ్రిడ్ ఉన్నట్లు ఊహించండి. అదే మీ మెంటల్ బాడీ. ఈ కోశం అందంగా ఉండి తిన్నగా పైకి వెళ్తున్నట్లు పొడిగిస్తూ వెళ్ళండి. మీ పూర్ణాత్మలాగే మీరు కూడా పినియల్ గ్రంథి చుట్టూతా వయోలెట్ కాంతిని ఊహించండి. ఇదే పుణ్య మధ్యలో కళ్ళకు వెనకాల ఉంటుంది. దివ్యనేత్రాన్ని, జ్ఞానేత్రాన్ని మేల్కొల్పడంలో ఈ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనివలన భూపరిధి లేక ఇతర పరిధుల్లో ఉన్న శక్తిని చూడగలుగుతారు. ఇందులో భాగంగా మీ ఆరానే కాక ఇతరుల ఆరాను కూడా చూడగలుగుతారు. ఇప్పుడు మీ గదిని పరిశీలించండి. ఇంతకుముందు మీరు మామూలుగా చూసే విధానానికి, ఇప్పుడు ఎరుకతో చూసే విధానానికి తేడాను గమనించండి. వస్తువుల చుట్టూతా ఏమైనా మెరుపు కానీ, శక్తిని కానీ గుర్తించగలుగుతున్నారా అనేది చూడండి. ఒకవేళ గుర్తించగలిగితే దాని ఆకారము, సాంద్రతను చూడండి. మీరు తిరిగి మీ గదికి వచ్చిన తరువాత మీరు శక్తి కేంద్రాలకు సంబంధించి పనిచేస్తున్నందుకు, కనపడని మీ చుట్టూతా ఉన్న శక్తిని చూడగలుగుతున్నందుకు మిమ్మల్ని మీరే ప్రశంసించుకోండి. ఈ ధ్యానం చేస్తూ ఉంటే మీ క్లెయిర్వోయెన్స్ దృష్టి అభివృద్ధి చెందుతుంది. మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తూ దాని మార్గంలో అది అభివృద్ధి చెందుతుంది. మీకు కనిపించని, మీరు గుర్తించలేని శక్తికి మీరు ఎరుకతో ఉండగలుగుతారు. దీని మూలంగా మీరు ఉన్నత పరిధులతో ఎరుకతో ఉంటారు. మీ పూర్ణాత్మ కళ్ళ ద్వారా వస్తువులను చూడగలుగుతారు.